నమస్కారం మీరు చూస్తున్నారు HN9 టీవీ. దేశ రాష్ట్ర ప్రయోజనాల అభివృద్ధి కోసం సూలూరుపేట తిరుపతి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు డాక్టర్ విజయశ్రీ వరప్రసాద్లను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప అన్నారు. అనంతరం నూతన తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని నాయకులతో కలిసి అగ్రహారపేటలో ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల ఉమ్మడి పార్టీలు ప్రజల్లో ఏకమై నెలవల విజయశ్రీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి అన్నారు. దేశ భద్రత కోసం మోడీని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబును గెలిపించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, న్యాయవాది చెంచు కృష్ణయ్య, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ అధ్యక్షుడు రవీంద్రరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరప్రసాదరావు గారికి విజయశ్రీ గారికి సైకిల్ గుర్తు. పార్టీ గురించి మాట్లాడకుండా ఉమ్మడిగా మనం కలిసి పనిచేసే విధంగా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో ఏ మండలంగా మండలాల్లో వాళ్ళ నాయకులతో సమన్వయం కలిసి పాంప్లెట్లు వచ్చినాయి. ఆ పాంప్లెట్లతో పాటు వాళ్ళ పాంప్లెట్లు తీసుకుని అందరం భారతీయ జనతా పార్టీ, బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మా జిల్లా ఈ ఎన్నికలలో భాగంగా నాయుడుపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర మన అసెంబ్లీ కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్స్ యొక్క ప్రక్రియ ప్రారంభమయ్యి క్యాన్వాసింగ్ జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఉగాది రోజు మంచి రోజు అని చెప్పి ఈ ఆఫీస్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు ప్రచార కార్యక్రమానికి అందరూ కూడా బయలుదేరుతున్నాము. సో కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ప్రజలందరూ కూడా మార్పు కావాలని చాలా సంకల్పంగా ఉన్నారు. దానికి తోడుగా చారిత్రక అవసరం అని చెప్పి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిపి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందుకు వెళ్తుంది. సో తప్పనిసరిగా ఈ కూటమితోటి, అలియన్స్ తోటి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని, భారతదేశం యొక్క అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయంలో మనము దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా భారతదేశం అభివృద్ధిలో మమేకం చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అకుంఠిత దీక్షతో ఎప్పటి నుంచో ఈ దేశం కోసము, ధర్మం కోసము, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక గట్టి కార్యకర్తలు, నాయకులు కనుక అందరూ ఈ కార్యక్రమం మీద మేము పనిచేయడానికి ఇవాళ ప్రత్యేకించి ఈ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయం సాధించడం కోసం అందరం కూడా కలిసి బయలుదేరుతున్నాము. జై హింద్, జై భారత్. పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాదరావు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు అసెంబ్లీలో గెలిపించుకోవాలని, పార్లమెంట్లో వరప్రసాద్ గారిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మేమందరం కూడా గట్టిగా కృషి చేసి పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.